సో హాయ్ అన్న మరి గత 2 రోజులుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో అంతా మోహన్ బాబు పైన ఫ్యామిలీ పైన ఫోకస్ చేసింది. ఏదో ఆస్తి గొడవలు అయితే జరుగుతున్నాయి బాగా. కొట్టుకోవడం కూడా జరిగింది. మరి అదంతా మీడియా వాళ్ళు పోయి అంతా రచ్చరచ్చ చేయడం జరిగింది. అసలు దీనిపైన మీ ఒపీనియన్? నా ఒపీనియన్ ఏంటంటే ఇప్పుడు ఫ్యామిలీ విషయంలో చిన్న చిన్న గొడవలు జరగడం మామూలు సహజం. సో వీళ్ళది ఏంటంటే పెద్ద గొడవ అన్నదమ్ముల మధ్య. తండ్రి కూడా ఆపోజిట్ కావడం సొంత కొడుకుకు కొంచెం తట్టుకోలేని బాధ. సో వీళ్ళు ఏం చేసుకోవాలంటే కరెక్ట్ న్యాయం జరగాలి. కరెక్ట్ న్యాయం అంటే మంచు మనోజ్ గారికి ఎంత న్యాయం రావాలో అంత ఆస్తి రావాలో ఆ ఆస్తి జరగాలి, ఆ వాటర్ రావాలి, ఆ వాటర్ ఇవ్వాలి. సో రచ్చ జరుగుతుంది అనేది సరే ఓకే, చూస్తున్నాం పోతున్నాం ఓకే. ఇక్కడ రచ్చ జరుగుతుంది ఏంటంటే ఆస్తుల పైన. సో మనోజ్ గారికి కరెక్ట్ న్యాయం జరగలేదు, అందుకే దాని మీద జరుగుతుంది. అయితే నిన్న ఒక వాళ్ళ పని మనిషి వీడైతే వచ్చింది. ఇదంతా మంచు మనోజ్ కానీ భార్య నచ్చక ఇదంతా జరుగుతుంది, అందుకే ఎవరిని రానియడం లేదు, ఇట్లా అందుకే జరుగుతుంది అంటున్నారు. మరి దానిపైన నేను ఏమంటానంటే ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు మంచు మనోజ్ గారి భార్య అయినటువంటి మౌనికా రెడ్డి గారు ఉసిగొలిపారు, పుష్ చేశారు వాళ్ళ పైన ఆస్తి కోసం అని. అది తప్పండి 100%. ఎందుకు తప్పంటే తనకు రావాల్సిన ఆస్తి పైన వాళ్ళు పోరాటం న్యాయం. ఇంకోటి సరే ఓకే, ఇతనికి బుద్ధి లేదు అనుకున్నాం, ఎవరికి? మనోజ్ గారికి. వాళ్ళ తండ్రి అయినటువంటి మోహన్ బాబు గారికి ఏమైందండి? కరెక్ట్ న్యాయం జరగాలి కదా, అని కూర్చోబెట్టుకుని సర్దుబాటు చేసుకుని ఏదో ఒకటి చేయాలి కదా. సో చేయాలని కోరుకుంటున్నాను. సో అయితే మరి మోహన్ బాబు గారు, నేను ఒక్క రూపాయి కూడా ఇయ్యను నీకు, నీ స్వతహా నువ్వు సంపాదించుకోవాలి, మరి ఇంకా నువ్వు ఉండేది ఎందుకు అన్నట్లుగా ఏదో ఒక వాయిస్ రికార్డ్ అయితే బయటకు వచ్చింది. ఇట్లా అన్నా కరెక్ట్ అంటారా? మరి ఇప్పుడు మనం అట్లా అనడం అస్సలు తప్పండి. ఇప్పుడు మన ఎన్టీఆర్ గారు నటించినటువంటి సినిమా అది ఉంది, ఏది మేజర్ చంద్రకాంత్. అప్పుడెప్పుడో మేజర్ చంద్రకాంత్ సినిమాలోనే నీ కొడుకుని తీసుకొచ్చావే, అప్పుడే మంచు మనోజ్ ఉన్నాడు దానిలో. అప్పుడెప్పుడో నా కొడుకుని సినిమాలో పెట్టించుకున్నావే, తర్వాత సినిమాలలో కూడా నటించుకున్నాడు, తన సినిమాలో కూడా నటింపజేశాడు. సో అంతా చేసినప్పుడు తన కొడుకుని చెప్పుకున్నప్పుడు సమాజం తెలిసినప్పుడు ఆస్తి విషయంలో ఎందుకండి వెనకంజ? సో ఆస్తి విషయంలో వెనకంజ వేయకుండా తన ఆస్తి తనకి ఇవ్వాల్సినగా మనోజ్ గారు కోరుకుంటున్నాడు. అందులో తప్పులేదు, అతని ఆస్తి అతనికి ఇవ్వాలి అంతే. అయితే గత కొన్ని రోజులుగా జనాలందరూ మాట్లాడుకునేది ఏంటంటే మంచు ఫ్యామిలీ మధ్య సినిమా ఇండస్ట్రీలో అయినా బయట జనాలైనా కరెక్ట్గా ఉండట్లేదు, కొంచెం ఒక రకంగా ఉంటారు జనాలు అనేది అంటున్నారు. దానికి మీరేమంటారు? నేనైతే 100% కరెక్ట్ అంటున్నానండి. 5 6 కిందటి నుంచి జరుగుతుంది కొట్టాలరా. ఈ గొడవలు అనేది మామూలే, కానీ వీళ్ళ విషయం కొంచెం పెద్ద అయినాయి. ఈ మధ్య పెద్ద అయింది. ఇంతకుముందు అయితే చిన్న చిన్న గొడవలు ఉన్నాయి, ఏదో వచ్చి రాకముందు పెళ్లి కాకముందు అయితే ఇంకో కొద్దిగా దూరం పెట్టిన వాళ్ళు, పెళ్ళైన తర్వాత ఇంకా లాంగ్ డిస్టెన్స్ చాలా హెవీగా పెట్టేశాడు దూరం. సో ఇప్పుడు గొడవ జరగడం అనేది ఆస్తి విషయంలోనే. మనోజ్ గారికి న్యాయం జరగాలి, మనోజ్ గారికి రావాల్సిన ఆస్తి మనోజ్ గారికి ఇచ్చేస్తే ఆయన కమ్ముగా ఉంటాడు. నాకెందుకు రాలేదు, నా ఆస్తి నాకు ఎందుకు ఇవ్వరు? ఒక కొడుకుగా ఇవ్వాలి. ఆయన పెద్ద భార్య కొడుకులు ఎవరు? మన విష్ణు గారు, మంచు లక్ష్మి గారు, వాళ్ళు పెద్ద భార్య కొడుకులు, ఈయన చిన్న భార్య కొడుకు. భార్యలు ఎవరైనా తండ్రి ఒకటే కదండి, వాళ్ళ కుటుంబము వాళ్ళ ఇంటి పేరు అదే కదండి, ఇవ్వాలి అంతే. ఓకే అన్న, థ్యాంక్ యూ.